ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనందపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం అట. ధిక్కరణ నోటీసులు జారీ. రేట్లు పెంచితే 90 రోజుల ముందే తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలట. ఇది పంచాయతీగా ఈ టికెట్ రేట్ల మీద కనీసం ఇక పండగ వచ్చింది, ఒక పెద్ద సినిమా వచ్చింది అంటే ఇక సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు అది. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు. గవర్నమెంట్ ఒక పక్కనేమో లేదు పెంచుకోవడానికి వీలు లేదు, అసలు సమస్య లేదు, ప్రీమియర్ షోలకి అసలు అవకాశమే ఇవ్వమంటూనే ఇక సినిమా నలుగురు పెద్దలు వచ్చి కలవగానే చీకటి ఒప్పందాలు చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నారు, పర్మిషన్స్. సో ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది ఈ శంకర్ వరప్రసాద్ సంబంధించిన విషయంలో కావచ్చు, రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి. ఇక మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా టికెట్ల రేట్ల పెంపు గురించి తమకు ముందే వెల్లడించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందట. రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మెమో జారీ చేసిన 8వ తేదీనే మనశంకర్ వరప్రసాద్ గారు టికెట్ రేట్లను సైతం పెంచుతూ మెమో జారీ అయింది. కానీ ఆ మెమో గురించి బయటకు చెప్పలేదు. దీంతో రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపును మాత్రమే హైకోర్టు సస్పెండ్ చేసింది. మనశంకర్ వరప్రసాద్ సినిమాకు సంబంధించి 8వ తేదీన జారీ చేసిన మెమో 10 తేదీన బయట పెట్టారట. కానీ ఆ రోజు నుంచే హైకోర్టును సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయంట. తాజాగా ఆ మెమోను సవాల్ చేస్తూ దాచేపల్లి చంద్రబాబు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టిందట. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారట. 8వ తేదీన మెమో ఇచ్చి 10న దానిని బయట పెట్టారని, ఇది అక్రమం అని పేర్కొన్నారు. సినిమా రేట్ల విషయంలో జీవో 120ని ఖచ్చితంగా అమలు చేయాలని మెమోలు ఇవ్వరాదని హైకోర్టు ఆదేశాలకు ధిక్కరించి మెమో ఇవ్వడమే కాకుండా దానిని హైకోర్టు సెలవులు ప్రారంభమైన తర్వాత బయట పెట్టారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం మనశంకర్ వరప్రసాద్ టికెట్ రేట్ల పెంపును తమ దృష్టికి ముందే ఎందుకు తీసుకురాలేదని హోంశాఖ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది తగిన సమాధానం ఇవ్వలేదు. టికెట్ రేట్ల పెంపు మెమో ఇవ్వరాదని, జీవో 120 టికెట్ రేట్ల నిర్ధారణ జీవోని ఖచ్చితంగా పాటించాలని ఈ నెల 9న స్పష్టమైన తీర్పు ఇచ్చామని, అయినా 8వ తేదీ మెమోను 10వ తేదీన బయట పెట్టినట్లుగా స్పష్టంగా అర్థమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు మెమో ఇచ్చిన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై ప్రారంభిస్తూ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని సుమోటోగా ఇంప్లీట్ చేసి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిందట. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 7A స్పష్టంగా పేర్కొన్న విధంగా ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సదరు నిర్ణయాన్ని సినిమా రిలీజ్ కంటే 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, ప్రభావిత వ్యక్తులు లేదా బాధితులు లేదా ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే సెక్షన్ A ప్రకారం వారి వాదన వినిపిస్తారని, ఆ వాదన విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందట. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసిందట. ఇక్కడ జరిగింది ఒకటే, క్లియర్గా ఏదైతే జీవో నెంబర్ 120 ఉందో ఈ సినిమా టికెట్లకు సంబంధించి నిర్ధారణ చేయాలని చెప్పి 9వ తారీఖున ఏదైతే రాజాసాబ్ అనే ఒక సినిమాని ఉద్దేశించి ఏదైతే హైకోర్టు తీర్పిచ్చిందో, టికెట్ రేట్లు పెంచుకోవద్దని చెప్పి ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని ఉల్లంఘిస్తూ 8వ తారీఖున ఆల్రెడీ రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి సంబంధించి మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఒక జీవో ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చిందట. ఈ జీవోని ఎప్పుడు కోర్టు హాలిడేస్ సమయంలో బయటపెట్టారట. 8వ తారీఖున జీవోని తయారు చేస్తే దాన్ని రాజాసాబ్తో పాటు బయట పెట్టాలి. అప్పుడు పెట్టకుండా వాళ్ళు ఏం చేశారు, 10వ తారీఖు నుంచి సెలవులు కాబట్టి 10వ తారీఖున పెట్టారు వాళ్ళు. సో కోర్టు హాలిడేస్ కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఉంటుందనే
యోచనలో వాళ్ళు క్రియేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. దీని మీద హైకోర్టు సీరియస్ అయినట్టుగా కనపడతా ఉంది. 90 రోజుల ముందే ఒకవేళ మీరు పెంచాలనుకుంటే 90 రోజుల ముందే మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటున్నారు. అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టే ఆనవాయితీయే తెలంగాణ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఏ అంశాన్ని కూడా, ఏ జీవోను కూడా ఇప్పటికొచ్చి పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టలే. ఎన్ని జీవోలు తీసుకొచ్చినా ఏ జీవో పబ్లిక్ డొమైన్లో లేదు. మరి ఈ జీవోలను కూడా అట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా సీక్రెట్గా ఒప్పందాలు చేసుకుని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు సినిమా వాళ్ళతో. సో ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఏదైనా కానీ పబ్లిక్ డొమైన్లో ఖచ్చితంగా పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో 90 రోజుల ముందే పెట్టాలి. మీరు టికెట్ రేట్లు పెంచాలనుకుంటే 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్లో పెడితే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి కోర్టుని ఆశ్రయించవచ్చు అని చెప్పి నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద అలాగే ఈ 8వ తారీఖున మీరు జీవోని రెడీ చేసినప్పుడు మరి 10వ తారీఖున ఎట్లా మీరు దీన్ని బయటికి పెడతారు, 10వ తారీఖున ఎందుకు రిలీజ్ చేశారు ఈ జీవోని అనే దాని ఈ నోటీస్ని అనే దాని మీద కోర్టు విచారణ కోరుతూ ఉంది. ఇప్పుడు సివి ఆనంద్ని కావచ్చు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని కావచ్చు.